ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని ఇంకా పైకి తీసుకువెళ్ళాలని, పైకి అంటే మన వీడియోస్ని వీలైనంత ఒక 2-3 ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలా అయితే మనకి మంచి మోటివేషన్ ఉంటుంది. సో ఇంకా మంచిగా మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో ఈరోజు అయితే మండే రెస్ట్ అనమాట. సో నిన్న సండే ఏ వీడియో కూడా షూట్ చేయలేదు. సో డ్యూటీ కొద్దిగా బాగా ఎక్కువైపోయింది. నెక్స్ట్ ఇంకా మంచిగా ఏదైనా తీద్దామంటే కూడా ఇంట్లో పరిస్థితి బాగోలేదు. సో అదేవిధంగా ఈరోజు వచ్చేసరికి మీకు ఓట్స్ అలాగే ఎగ్ యూజ్ చేసి ఆమ్లెట్ లాగా అనమాట. సో హై ప్రోటీన్ ఓట్స్ తోటి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే మీకు ఈరోజు చూపిస్తాను. అలాగే ఈరోజు అయితే ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా లక్ష్మికి ఈరోజు రెస్ట్. సో నేనేమో సిఆర్, ఇద్దరికి రెస్ట్. మండే యాక్చువల్గా సండే రెస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనకి వీలు కావట్లేదు. సో మండే రెస్ట్ అనమాట. సో మండే రెస్ట్ రోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ విత్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను. ఈరోజు అయితే జిమ్కి అయితే వెళ్ళాను, లెగ్ వర్కౌట్ చేశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో కన్సిస్టెన్సీగా మనం ఏదైనా పనిని చేస్తున్నప్పుడు దాంట్లో మనకి మంచి రిజల్ట్స్ కనబడతాయి. అదేవిధంగా దాంట్లో ఇంకా మనం మంచి ఎక్స్పీరియన్స్డ్ అవుతాం అన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్టయితే పిల్లలకి క్యారేజ్ అయితే కట్టాము. మార్నింగ్ అయితే పంపించలేదన్నమాట. సో కొద్దిగా లేట్ అయింది. ఇంకా లక్ష్మికి ఈరోజు రెస్ట్. ఇంకా మా అత్తయ్య అయితే కొద్ది పర్వాలేదు, మెల్లమెల్లగా రికవర్ అవుతున్నారు. ఏంటి ఎవరు చెవులో చెప్తున్నావు అయితే? సో లక్ష్మి అయితే దిల్ సినిమా చూసుకొని అలాగా చిల్ అవుతుంది. దిల్లే కదరా, ది వారియర్ దిల్ సినిమా అయిపోయింది. అన్ని ఛానల్లో కవర్ చేస్తుంది. టీవీ చూస్తూ చిల్ అవుతుంది. సో ఇప్పుడైతే హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్తో అలాగే ఎగ్స్ ఉపయోగించి చేస్తాం. సో మా పండుగ అయితే హెల్ప్ చేస్తాడు. సో ఓకే, కమాన్ పండు, బ్రేక్ఫాస్ట్ చేద్దాం, కుక్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి 30 grams ఓట్స్ అనమాట. ఓట్స్ ఇంకా ఇది ఒక 30 grams ఫ్లోర్ అనమాట. శనగపిండి డాల్దో, ఇంకా పచ్చిమిర్చి డాల్దో, ఇంకా ఉల్లిపాయలు గుండ కట్ చేసుకోండి. ఇంకా గుడ్లు, ఒక ఎగ్ అయితే ఫుల్ ఎగ్, హోల్ ఎగ్ వేసుకుంటున్నా ఒక ఎగ్. ఇంకా మిగతాది నేను ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేసుకుంటాను. వేసిగ్రా ఓన్లీ వైటే. వేస్తావు ఎలాగైనా. సో ఎల్లో ఏంటంటే బాగా ఫ్యాట్ అనమాట. మంచి కండిషన్లో వెళ్ళిన వాళ్ళకి ఎల్లో ఏం చేయదు. సో మనం ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో లేము. సో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ఇంకా బ్లాక్ పెప్పర్ ఉంటే బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మా దగ్గర లేదు, అయిపోయింది. సో ఉప్పు, కారం,
పసుపు, గరం మసాలా లైట్గా అన్నీ లైట్గా వేసుకొని మిక్స్ చేద్దాం. సాల్ట్, ఎప్పుడైనా గుడ్డుతో ఏదైనా చేసినప్పుడు సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే గుడ్డు కొద్దిగా ఉప్పుగా ఉంటుంది. గరం మసాలా, ధనియాల పొడి కొద్దిగా, ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. వస్తుందా ఎట్లా? గోధుమ పిండి ముద్దలో అయిపోయింది, ఓట్స్ ఎక్కువైతే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని, సో ఆలివ్ ఆయిల్ వచ్చేసరికి లైట్గా వేసుకుందాం. చాలా అంటే చాలా తక్కువ. సో మొత్తం అంతా స్ప్రెడ్ చేసి దాన్ని అయితే మనం వేసుకుందాం. పసుపులే పసుపు, ఓట్స్ ఆమ్లెట్. యాక్చువల్గా హోల్ ఎగ్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. సో హోల్ ఎగ్ వేయలేదు కాబట్టి అందుకు కొద్దిగా గట్టిగా ఉంది. ఫ్రెండ్స్, ఆఫ్టర్ 5 minutes ఇదైతే బాగానే కుక్ అయ్యింది. సో చిన్న చేంజ్ చేద్దాం. మన దగ్గర అయితే నెయ్యి ఉంది, దీని మీద నెయ్యి వేద్దాం. ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా కొద్దిగా ఉంది నెయ్యి, లిటిల్ బిట్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఓకే, చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం చేసిన ఓట్స్తో ఆమ్లెట్. తర్వాత తిప్పుతాం. ఇది కానీ బాగుండాలి, డైలీ ఇలాగే ట్రై చేయొచ్చు. చల్లని వర్షాకాలంలో ఓట్స్తో ఆమ్లెట్ తింటే పొరపాడు. మళ్ళీ సిమ్లోనే పెట్టుకోండి, నాన్ స్టిక్లో సిమ్లో ఉడకబెట్టుకొని తింటే బాగుంటుంది. ఫ్రెండ్స్, మొత్తానికి రెడీ అయిపోయింది ఓట్స్ ఆమ్లెట్. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది, వండలేదు కొంచెం. ఎక్సలెంట్, చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ప్రోటీన్ దొరుకుతుంది, డైట్ సెట్ అయిపోద్ది. ఓకే, లక్ష్మి కూడా ఇచ్చాను చిన్న మొక్క.
తెల్లగలకే